లాస్ట్ ఇయర్ ఈ ఇయర్‌కి నేను చేసినటువంటి ఎఫర్ట్స్ ఏంటంటే యాక్చువల్‌గా ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఈ ఇయర్ తక్కువ చదివాను. కానీ రైట్ డైరెక్షన్‌లో చేశాను వర్క్ అనేటువంటిది. అయితే లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి నేను చేసినటువంటి మేజర్ చేంజెస్ ఏంటంటే, నేను ఆప్షన్‌లో నాకు మార్క్స్ అనేటువంటివి తగ్గాయి. సో, ఎందుకు తగ్గుతున్నాయి అనేటువంటి దాన్ని నేను అనలైజ్ చేశా. అనలైజ్ చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి నాకు నాలెడ్జ్ ఉంది. సో, నేను 2 డబుల్ ఎంఏ చేశాను పొలిటికల్ సైన్స్‌లోనే. తర్వాత నేను గ్రాడ్యుయేషన్ టైం నుంచి చదువుతున్నా. అంటే ఆల్మోస్ట్ 14 ఇయర్స్ నుంచి నాకు పొలిటికల్ సైన్స్ తెలుసు. అయితే నాకున్నటువంటి నాలెడ్జ్‌ని నేనేం చేశానంటే ప్యాషన్‌తో చదువుతున్నా. అంటే నాకు నాలెడ్జ్ నేర్చుకోవాలి. చాలా నాలెడ్జ్ నేర్చుకోవాలి అని ప్యాషన్‌తో చదువుతున్నా గానీ, నేను మార్కులు తెచ్చుకోవాలనేటువంటి ధోరణితో అంటే ఎగ్జామ్‌లో రాయట్లేదనమాట. అక్కడేంటి మనకు మార్క్స్ అనేటువంటివి మార్క్సే ఇంపార్టెంట్. సో, ఆ మార్క్స్ అనేటువంటివి మనం తెచ్చుకోవాలంటే ఎగ్జామ్‌లో మార్క్స్ ఓరియెంటెడ్‌గానే మనం రాయాల్సుంటది. సో, ఆ రైటింగ్ స్టైల్‌ని కొంచెం చేంజ్ చేయటం అనేటువంటిది జరిగింది. ఆ రైటింగ్ స్టైల్ చేంజ్ చేయటం అంటే ఏంటంటే, వాళ్ళు ఏదడిగితే అది డైరెక్ట్ హిట్ షాట్ కొట్టాలి. డైరెక్ట్‌గా దానికే ఎళ్ళిపోవాలి. దానికి బ్రీఫ్ ఇంట్రడక్షను, కంక్లూజన్స్ అనేటువంటివి ఇవ్వటం అనేటువంటిది చేయాలి ఒకటి. రెండోదేంటంటే కొన్ని వాల్యూ అడిషన్స్ చేయటం అనేటువంటిది జరిగింది. కొన్ని వాల్యూ అడిషన్స్ అంటే ఏంటి? మనకి సిలబస్‌ని తీసుకొని, ఆ సిలబస్‌లో అందరూ రాసే ఇప్పుడు దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే అందరూ రాసేటువంటి యావరేజ్ పాయింట్స్ ఉంటాయి. కానీ కొంతమందే రాయగలిగే ఎక్స్ట్రార్డినరీ పాయింట్స్ ఉంటాయి. సో, నేను దాన్ని ఓకే. అందరికంటే మనకి డిఫరెన్షియేట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనం కూడా ఎక్స్ట్రార్డినరీగా ఉండాలి. అప్పుడు నేను టాపర్స్ కాపీస్ తీసుకున్నా. ఆ టాపర్స్ కాపీస్‌లో వాళ్ళు ఎటువంటి ఎక్స్ట్రా పాయింట్స్ అనేటువంటివి రాస్తున్నారు అనేటువంటిది చూసా. ఓకే. చూసిన తర్వాత వాటిని నోట్ డౌన్ చేసుకున్నా. నోట్ డౌన్ చేసుకొని అందరూ ఏం చేస్తారంటే ఆ టాపర్స్ కాపీ నుంచి నోట్ మేకింగ్ చేశాను. ఇదే రాస్తే సరిపోతుంది అనుకుంటారు. కానీ ఐ పుట్ ఎక్స్ట్రా మైల్ అనమాట. టాపర్స్ కాపీ తీసుకొని ఓకే. వీళ్ళకంటే కూడా ఇంకా మనం బెటర్ పాయింట్స్ రాయాలి. అంటే ఇండియా అనేటువంటిది థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ వెన్ ఇట్ కమ్స్ టు పర్చేసింగ్ పవర్ పారిటీ అని చెప్పి. ఫోర్త్ ఎవరు? ఫిఫ్త్ ఎవరు? సిక్స్త్ ఎవరు? అది కూడా నేను తీసుకోవడం జరిగింది. అంటే ఆ ఎక్స్ట్రా మైల్ అనేటువంటిది నేను యాడ్ చేయడం అనేటువంటిది జరిగింది. ఒకటి. రెండోదేంటంటే లాస్ట్ అటెంప్ట్‌కి, ఈ అటెంప్ట్‌కి నేను చేసినటువంటిది ఎక్కువ పాయింట్స్ రాశాను. సో, లాస్ట్ అటెంప్ట్‌లో నేను మామూలుగానే ఎక్కువ పాయింట్స్ రాస్తాను. మామూలుగా ఇప్పుడు 10 మార్కులకైతే 10 పాయింట్లు ఉండాలి. 15 మార్కులకైతే 15 పాయింట్లు ఉండాలని బేసిక్ థంబ్ రూల్. సో, లాస్ట్ ఇయర్ నేను 10 మార్కులకైతే ఒక 15 పాయింట్లు, 15 మార్కులకైతే ఒక 20 పాయింట్లు అనేటువంటిది రాయడం జరిగింది. ఈ సంవత్సరం నేనేం చేశానంటే 25, 30 పాయింట్ల వరకు కూడా కొన్ని క్వెషన్స్‌ని ఎక్స్‌టెండ్ చేయడం అనేది జరిగింది. సో, దానివల్ల ఎక్స్‌టెండ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడేమైతుందంటే క్వెషన్ డెప్త్ కంటే కూడా విడ్త్ అంటే మల్టీ డైమెన్షన్స్‌లో రాయడం వల్ల ఎక్కువ మార్క్స్ వస్తాయి.